మటన్ కర్రీ చేస్తున్నాము. సో కేజీ మటన్కి నేను చెప్పేది ఇప్పుడు ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి. దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాం. మసాలా అంటే ఏం లేదు, జస్ట్ టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసము బిర్యానీ ఆకు, కొంచెం స్పైసీ గురించి లవంగాలు, చిటికెడు సాజీరా, టూ ఆనియన్స్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాము. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఒక స్పూను ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది అల్లం వెల్లిపాయ పేస్ట్, ఎందుకంటే ఫ్రెష్ ఉంది కదా. కర్రీస్ చాలా టేస్టీగా అవుతుంది, ఫ్రెష్. ట్రై చేయండి. టైం లేని వాళ్ళు స్టోరేజ్ కోసం మిక్సీకి వేసి పెట్టుకోవచ్చు. పసుపు ఆయిల్లో వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. ఇక్కడ ఒక టిప్ చెప్పాలా, ఇది ఆనియన్స్ త్వరగా గోల్డెన్ కలర్ అవ్వడానికి కొంచెం అంత సాల్ట్ వేసుకుంటే త్వరగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. చాలా టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. మేము 1 kg మటన్ తీసుకున్నాము, ఆయిల్లో వేసేసుకున్నాము. మటన్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాము. క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం వాటర్ వస్తే వాటర్ అంతా పోయిన తర్వాత వేసుకుంటే నీసు వాసన అనేది రాదనమాట. ఇదంతా మిక్స్ చేసుకున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా దీనిపైన క్లోజ్ చేసేసుకుందాం క్యాప్. కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. మటన్ ఇప్పుడు ఆయిల్లోనే ఉడుకుతుంది, అసలు వాటర్ ఏం వేయలేదు. బట్ మటన్లో ఉండే వాటరే చుట్టుముట్టు వచ్చేసాయి. దీంట్లో కొంచెము పెప్పర్ పౌడర్ వేద్దాము. ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. సో మిర్చి పౌడర్ వేసి పెడతాము. మేము చాలా స్పైసీగా ఏం తినము, మామూలుగానే తింటాము. 1 స్పూన్ 4 స్పూన్స్ వేస్తాను, ఎందుకంటే ఇది కేజీ ఉంది కదా. 3 స్పూన్స్, 4 స్పూన్స్ చాలు. ఇంకా మరి ఎక్కువ వేస్తే స్పైసీ అయిపోతుంది. సాల్ట్, టూ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పొరపాటున సాల్ట్ అయితే ఎవరు తిన్నారు కదా, అందుకని. కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసాము. నేను మిర్చి పౌడర్ వేసి అలానే పెట్టేసి, ఎందుకంటే అది ఫస్టే కలిపేసి మాడిపోతుంది. సో ఇలానే పెడితే కారం కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి అలానే పెట్టేసా. కాసేపు తర్వాత కలిపేసుకున్నాం. ఇది కలిపేసుకున్నాము. చూడండి మటన్ కర్రీ, జ్యూసీ జ్యూసీ మటన్ కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు
దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము, అది మెత్తగా ఉడికిపోవాలి కదా మటను, అందుకని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఇంకా జ్యూసీ కావాలి అంటే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసి, ఇది మెత్తగా ఉడకాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను విజిల్ ఏం పెట్టను, ఇలానే ఉడికిస్తాను. విజిల్ పెడితే దాని టేస్ట్ అంతా ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది కదా, సో అందుకని ఇలానే ఉడికిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. మటన్ కర్రీ బాగా ఉడుకుతుంది కదా, సో నేను దీంట్లో టేస్ట్ కోసమని గ్రేవీ థిక్గా రావడానికి అందరూ టమాటాలు ఇంకా కొబ్బరి అవి వేస్తారు కదా, బట్ నేను ఇక్కడ కొంచెము చింతపండు రసం వేస్తున్నాను. సో దీని ద్వారా ఏంటి అంటే కారం కూడా ఎక్కువ అవ్వదు, ప్లస్ గ్రేవీ కూడా థిక్గా అవుతుంది.